సో నిన్న మనం ఈ మొదటి శ్లోకానికి వచ్చాము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవశ్చైవ కిమకౌర్వత సంజయ. సో ధృతరాష్ట్రుడు ఈ శ్లోకాన్ని సంజయుడితో వివరిస్తున్నాడు అన్నమాట. సంజయుని అడుగుతున్నాడు, లేదా సంజయుడితో మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా. సో దాని అర్థం ఏంటంటే భావం. సో ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండు తనయులు యుద్ధము చేయబోయిన వారై సమకూడిన తర్వాత ఏమి చేశారు? సో మన శ్లోకంలో కానీ వెళ్ళగినట్లయితే కిమ కౌరవత సంజయ అనేటువంటి లాస్ట్ లైన్లో 4వ లైన్లో మనం కిమ కౌరవత సంజయ అనేటువంటి ఈ లైన్ మనం చూస్తున్నాం. అంటే సంజయ్ అడుగుతున్నాడు, వాళ్ళు యుద్ధ రంగంలోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని ప్రశ్న వేశాడు. సాధారణంగా మనం యుద్ధ రంగంలోకి వెళ్తే ఏం చేయాలా? నెక్స్ట్ యుద్ధం చేస్తారు, అది నెక్స్ట్ కంపల్సరీ. అలా మనం హోటల్కి వెళ్ళామనుకో, ఇద్దరు కలిసి హోటల్కి వెళ్ళారు, హోటల్కి వెళ్ళిన తర్వాత హోటల్కి ఏం చేస్తారు? హోటల్కి వెళ్ళిన హోటల్కి వెళ్తే ఏం చేస్తారు? భోజనం చేస్తారు. సో అంటే యుద్ధానికి వెళ్ళారు, యుద్ధ రంగంలో ఉన్నారు, నెక్స్ట్ అక్కడ ఏం జరిగింది అనే ఆ ప్రశ్న వేశారంటే ఎక్కడో తన మదిలో ఒక భయం అనాలా, లేదా ఒక అపోహ, లేదా ఆందోళన ఏదో ఉండాలి. అక్కడ ఏదో ఏదో జరగబోద్ది, అక్కడ ఏదో ఉండబోతుంది. లేకపోతే ఊరినే ఆ ప్రశ్న వేరు కదా. ఎందుకంటే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యుద్ధ రంగానికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే తర్వాత యుద్ధం జరుగుతుంది, అదే యుద్ధం చేయడం మొదలు పెట్టారు అనేది ఒకటి సమాధానం రావాలి. కానీ ఇక్కడ ఆ ప్రశ్న ధృతరాష్ట్రుడు గారిని అడుగుతున్నారు అని అంటే, సో అక్కడ ఆయనకి ఎక్కడో తేడా కొడుతుంది ఆయనకి. ఓకేనా, ఆయన మధ్యలో ఏదో తేడా కొడుతుంది. అంటే ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అక్కడ ఏం జరగబోతుంది అని. అంటే ఆయన ఊహల్లోకి లేనటువంటి ఏదో జరగబోతుందేమో అని అన్నటువంటి అతను సందేహం రాబోతుంది అనమాట. సో ముఖ్యంగా సందేహం ఏంటంటే ఇక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఓకేనా, సో ధర్మక్షేత్రే కురుక్షేత్రే. సో ధర్మక్షేత్రే కురుక్షేత్రం అంటే ధర్మక్షేత్రం అనేటువంటి కురుక్షేత్రం, అంటే కురుక్షేత్రం అనేది ఒక ధర్మక్షేత్రం, అంటే ఒక అత్యర్థ స్థలం. అది అత్యర్థ స్థలంలో కొన్ని ప్రభావాలు ఉన్నాయి. అంటే మంచి 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 వాతావరణం ఉంది అక్కడ, మంచి సైన్స్ ఉన్నాయి అక్కడ. మంచి సైన్స్ అంటే అక్కడ మంచి శకునాలు ఉన్నాయి అక్కడ. ఎవరికి మంచి శకునాలు అంటే ధర్మంగా ఉండే వాళ్ళకి మంచి శకునాలు ఉంటాయి అక్కడ. సో ధర్మంగా ఇప్పుడు పాండవుల్లో కౌరవుల్లో ధర్మంగా ఎవరున్నారు? పాండవులు ఉన్నారు. కాబట్టి పాండవులు ధర్మాత్ములు కాబట్టి కురుక్షేత్రం అనేటువంటి ఈ ఈ ఈ స్థలము ధర్మక్షేత్రం కాబట్టి ఇది ఎక్కడ ధర్మాత్మైనటువంటి పాండవులకి మంచి విజయ సూచనలు ఇస్తుందేమో, తద్వారా పాండవులు బహుశా యుద్ధంలో వాళ్ళకి పైచేయి అవుతుందేమో, బహుశా ఆఖరున పాండవులు ఈ రాజ్యాన్ని వాళ్ళు అందిపుచ్చుకుంటారేమో అనేటువంటి ఆయనకు ఒక సందేహం ఉంది. ఎందుకంటే లోపల ఆయనకి ఎలాగైనా సరే రాజ్యం మనమే దక్కించుకోవాలా, నేను వెళ్ళలేకపోయిన రాజ్యాన్ని నా పిల్లైనా కనీసం వెళ్ళాలి అనేటువంటి లోపల లోభం ఉందన్నమాట. ఆయనకి ఏంటంటే ఈ యుద్ధము సమసిపోకూడదు అనమాట. ఒకవేళ సమసిపోయినా అది పాండవులు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు పోనీ మీరైనా వేలండి అని వీళ్ళు ఇవ్వాలే తప్ప, కౌరవులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాకూడదు అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు అనమాట. ఆయనకి ఇంకో భయం కూడా ఏంటంటే ఈ కురుక్షేత్రం ఈ ధర్మక్షేత్రం యొక్క ప్రభావం వల్ల వీళ్ళు కౌరవులందరూ అధర్మాత్ములు కదా వీళ్ళందరూ. వీళ్ళకి ఒకవేళ వాళ్ళు మంచి ఆలోచనలు వచ్చి వీళ్ళు యుద్ధం కానీ మానేసుకుంటారేమో. ఎందుకంటే స్థల ప్రభావం, ఒక వాతావరణం మనిషి యొక్క ఆలోచనలు మార్చేస్తుంది. అంతే కదా, మనం ఉదయాన్నే మనం గుడికి వెళ్ళినప్పుడు లేదా పార్క్ వెళ్ళినప్పుడు మన ఆలోచనలు చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా మృదువుగా ఉంటాయి, అందరిని కూడా చాలా సౌమ్యంగా చూస్తుంటాం. అదే మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ ఆలోచన అంతా కూడా పరిగిస్తా ఉంటాం. డబ్బులు, అది పని, వ్యాపారం పరిగిస్తాం. మళ్ళీ సాయంత్రం అవ్వంగానే అలసిపోయేసి మనం ఏదో టీవీ చూసి అట్లా వాలిపోవాలనుకుంటాం.
అంటే కాల ప్రభావం ఉంది, స్థల ప్రభావం గూడా ఉంది. అదే మనం గుడికెళ్ళినప్పుడు ఏం ఆలోచనలొస్తాయి? అదే మనం ఇంకొక ఆహ్, ఆహ్, మందు షాపులకు గాని, లేకపోతే ఇంకేదైనా మనం జూదం ఆడే కెసినోస్ అని వాటిల్లోకి వెళ్తే ఆటోమేటిక్‌గా ఆలోచనలు మారిపోతాయి. అంటే స్థల ప్రభావం ఉంటుంది. అలాగే పుణ్యస్థలాల్లో గూడా, ధర్మక్షేత్రాల్లో గూడా అక్కడ గూడా ప్రభావం ఉంటుంది. స్థల ప్రభావం ఉంది, కాల ప్రభావం ఉంది. అదిక్కడ ధృతరాష్ట్రుడు భయపడేదేంటంటే, ఈ స్థల ప్రభావం వల్ల మా వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు దృఢ నిశ్చయంగా ఉన్నారో, ఏది ఎట్లైనా సరే యుద్ధం చేయాలి అని. బహుశా ఈ ధర్మ ప్రభావం వల్ల, ధర్మక్షేత్రం యొక్క ప్రభావం వల్ల వాళ్ళు మంచి వాళ్ళుగా మారిపోతారేమో, లేదా మంచి ఆలోచనలు వచ్చి, వీళ్ళిప్పుడు మనకెందుకులే యుద్ధం అని ఈయన బహుశా వీళ్ళు మారిపోయేసి వాళ్ళకి అప్పజెప్పేస్తారేమో. అప్పుడు నా కల ఏదైతే ఉందో, నేను రాజ్యాన్ని ఎప్పుడైనా సరే నేను ఏలాలి, నా వాళ్ళు ఏలాలనేటువంటి ఈ కల పోతదేమో అనేటువంటి భయం ఆయనలో ఉంది. ఓకే. అంటే వాస్తవం మనం గమనిస్తే ధృతరాష్ట్రుడు రాజు యాక్చువల్‌గా. ధృతరాష్ట్రుడికి తలుచుకో ఉంటే రాజుగా ఆయన ఈ యుద్ధాన్ని ముందే ఆపేసుండొచ్చు. తన వైపు తన వాళ్ళు తప్పు చేస్తున్నారని తనకు తెలుసు క్లియర్‌గా. కానీ లోపల ఉన్నటువంటి ఆలోచనలు, లోపల ఉన్నటువంటి ఆ లోభం అంటే నాకే దక్కాల, నేనే దాన్ని అనుభవించాలనేటువంటి, నా వాళ్ళు అనుభవించాలంటే ఈ లోభము వాళ్ళని ధర్మమా, అధర్మమా అనేది వాళ్ళకి ఏమాత్రం ఇంకిత జ్ఞానం లేనికుండా ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతుందనమాట. కానీ మనలో ఉన్నటువంటి ఆహ్, ఆ అలిషడ్ వర్గాలు మనం ధర్మానికి మించి, న్యాయానికి మించి మనం ఏదేదో చేయాలని జెప్పేసి మనం వాటన్నిటిని గూడా చూసుకోకుండా మనం ముందుకెళ్ళిపోతాం అన్నమాట. సో, ధృతరాష్ట్రుడికి గూడా లోపల ఉంది. నేను అనుభవించాలా, రాజుని నేనవ్వాలి, లేకపోతే మా వాళ్ళే అవ్వాలని. కాబట్టి యాక్చువల్‌గా కృష్ణుడు గాని, లేకపోతే భీష్ముడు గాని, ద్రోణాచార్యులు గాని, ఆ తర్వాత విదురుడైతే ఎన్నో సార్లు చెప్తారన్నమాట విదురుడైతే. దయచేసి దుర్యోధనుడు అంత మంచి వ్యక్తి కాదు. అతని ఆలోచనలు బాగాలేవు. వీళ్ళందరూ గూడా పాండవులను చంపాలని చాలా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మహా సంగ్రామం ఎప్పుడో ఒకసారి జరిగినప్పుడు మీ బిడ్డలు నువ్వు కోల్పోతావు. నీ వాళ్ళని నువ్వు కోల్పోతావు. అని అనేక సార్లు విదురుడు సూచనలిచ్చాడన్నమాట. అనేక సందర్భాల్లో. ఓకేనా. కానీ ధృతరాష్ట్రుడు ఏం చెప్పేవాడంటే, నాకు గూడా ఆహ్, నాకెప్పుడు అసలు రాజ్యం ఏలాలని గాని, రాజ్యం నా వైపు ఉంచాలనుకోని గాని, నాకసలు ఎప్పుడు రాజ్యం మీద నాకు ఆశ లేదు. కానీ నేనేం చేసేది, దుర్యోధనుడు నా మాట ఇనట్లేదనేవాడు. కానీ వాస్తవానికి ఏందంటే, దుర్యోధనుడు మాట వినకపోవడం ఒకటైతే, తండ్రిగా తన ప్రయత్నం చేయాల్సింది మాత్రం తను చేయలే. ఎందుకంటే లోపల తనకే ఉందన్నమాట. నేను ఎట్టైనా సరే మా వాళ్ళకే మేమే రాజ్యాన్ని అనుభవించినటువంటి లోపల ఆ కోరిక బలంగా ఉందన్నమాట. అందువల్లనే మనం గాని చూస్తే ఎన్నో సార్లు కురు వృద్ధులందరూ గూడా, కురు మహామహులందరూ గూడా దుర్యోధనుడి వల్ల చాలా నష్టం జరగబోతుంది. అతను చేసే ప్రతి ప్రయత్నం ముఖ్యంగా ఈ ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు, ఆమెను అవమానించినప్పుడు విదురుడు డైరెక్ట్ గానే క్లియర్ చేసేస్తాడు. దీనివల్ల నీ కళ్ళ ముందరే నీ నీ పుత్రులందరూ గూడా వినాశం చెందడానికి అవకాశం ఉంది అన్నప్పుడు గూడా, సో ధృతరాష్ట్రుడు అంటే చెప్పినంత వరకు దాన్ని వినేవాడే గాని, తర్వాత పాటించేవాడు కాదు. ఎందుకంటే లోపల తనకి ఆహ్, ఆహ్, ఎట్లైనా సరే పాండవుల నుంచి మనమే రాజ్యం అనుభవించాలా. అది నా దుర్యోధనుడి వల్లే అవుతుంది. దుర్యోధనుడు చేసే ప్రతి చర్యని ఆయన ఇంటర్నల్‌గా సపోర్ట్ చేసేవాడు. కానీ బయటికి మాత్రం ఆహ్, లేదు నాకైతే ఆసక్తి లేదు. లేకపోతే నా మాట అతను ఇనట్లేదు. నేనెంత ప్రయత్నించినా అతను తన మనసు మారట్లేదు అన్నట్టుగా చెప్పేవాడన్నమాట. కానీ వాస్తవానికి ఏందంటే ధృతరాష్ట్రుడికి లోపల ఆ బలమైనటువంటి ఆ కోరిక ఉందన్నమాట. ఇంకోటి చూస్తే ధర్మక్షేత్రే, కురుక్షేత్రే సమవేత యుయుత్సుః. సో, ఇద్దరు సమావేశమయ్యారు యుద్ధం చేయడానికి. ఉత్సాహంతో ఉన్నారు వాళ్ళు. యుయుత్సవః యుయు అంటే యుద్ధము, ఉత్సవః ఉత్సాహంతో చేయాలనుకుంటున్నారు. మామకః పాండవశ్చైవ అన్నారు. మామకః అంటే మా వాళ్ళు, పాండవులు. అంటే నిన్న ప్రభుజీ ప్రశ్నేశారు. ఇక్కడ మామకః అంటున్నాడు. యెస్. యాక్చువల్‌గా ఇంటి పెద్ద, లేకపోతే కుటుంబానికి పెద్దున్నవాళ్ళు అందరిని ఒకటిగానే చూడాలి.
అందరూ తన బిడ్డలుగానే అనుకోవాలి. ఇంకా చిన్న పిల్లల్లో లేదా చిన్న వాళ్ళలో నీది, నాది, మంది, మా వాళ్ళది, నాకే దొరకాలనేటువంటి ఈ ఆలోచనలు ఆహ్, చిన్న వాళ్ళలో ఉండొచ్చు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి విషయం తెలీదు. వాళ్ళకి ఏది మంచి, ఏది చెడు తెలీదు. తెలిసింది ప్రతీది కూడా నాకు కావాలి. అది చాలా బాగుంది. అది నేను అనుభవించాలని వాళ్ళలో ఉండొచ్చు. కానీ పెద్దవాళ్ళైన వాళ్ళు మాత్రం దాన్ని గమనించి ఎక్కడ కూడా ఇలాంటి తారతమ్యాలు రానీయకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళని ఒకటిగా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దోళ్ళదనమాట. కానీ మళ్ళీ అదే అన్నమాట. లోపల నేను అనుభవించాలా, నా వాళ్ళు మాత్రం అనుభవించాలనేటువంటి ఈ లోపల ఉన్నటువంటి ఈ విష వృక్షం ఓకే. సో, తన వాళ్ళని వేరు చేసుకోవాలనేటువంటి ఆ స్వభావం. అంటే కురు వంశానికి కౌరవులు మాత్రమే దానికి అర్హులు, పాండవులు అర్హులు కాదన్నట్టుగా తన యొక్క వ్యవహార శైలి ఉంటదనమాట. వాస్తవానికి ఇప్పుడు మనం మన సమాజంలో, మన కుటుంబాల్లో గూడా అంతే అన్నమాట. ఎంతసేపు మనము నాది, మా వాళ్ళకే దక్కాలా, మేమే చేయాలా, ఎదుటి వాళ్ళది తప్పున్నా సరే సారీ మనది తప్పున్నా సరే ఎదుటి వాళ్ళదే తప్పున్నట్టుగా, మన వాళ్ళే గొప్పవాళ్ళన్నట్టుగా, మన వాళ్ళు చాలా ఉత్తమైనలుగా మనలో వాళ్ళలో ఉన్నటువంటి తప్పుల్ని మనం కప్పిపిచ్చి, వాళ్ళని మనం ఇంకా ప్యాంపర్ జేసి అంటే వాళ్ళని పొగుడుతూ, వాళ్ళు చేసింది కరెక్టే అని గాని, మనం గాని ఏమాత్రం గాని మనం గాని ఈరోజు ఈ సమయంలో మనం గాని వాళ్ళకి గాని వాళ్ళని ఉత్సాహపరిస్తే మాత్రం సేమ్ మళ్ళీ అది మనకు జరగబోతుంది మళ్ళీ ఖచ్చితంగా. మనకి ఖచ్చితంగా జరిగే తీరుతుంది మనకి. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో గూడా తప్పైతే అది తప్పనే చెప్పి, వీలైతే ఇనిషియల్‌గా మనం కొట్టినట్టుగా ఉన్నా, లేదా కొంచెం కోప్పడినట్టుగా ఉన్నా సరే, తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మనకు చెప్పి ఇది కన్విన్స్ చేయాలి. ఇది ఇలా తప్పు, ఇది చేయడానికి మంచిది కాదు అని పెద్దవాళ్ళ యొక్క బాధ్యత అన్నమాట. కానీ మనం ఏమాత్రమైనా సరే, ఈరోజు అతనేదో బాధపడుతున్నాడని, ఆ అబ్బాయి ఏదో ఏడుస్తున్నాడని, లేదా ఆ అమ్మాయి ఏదో చిన్నబుచ్చుకుంటదని జెప్పేసి సపోర్ట్ చేసినట్టుగా మనం మాట్లాడినా కూడా, ఖచ్చితంగా అది రివర్స్ ఎవరికి కొడతదంటే సమాజానికి కొట్టదనమాట. ఆ రివర్స్ వెళ్లి ఫస్ట్ మనకే కొడతది తర్వాత. వాళ్ళు ఎదిగిన తర్వాత. ఓకేనా? అప్పుడు మనం ఏందిట్ట తయారైపోయారు, ఏంది ఈ విధంగా అయిపోయారు అని గాని, మనం గాని ఆలోచించినట్లయితే, లేదా మనం అనుకున్నట్లయితే, దానికి మనమే బాధ్యులవుతామే తప్ప ఇంకెవరు బాధ్యులం కాదు. అలాగే సైకాలజీలో గూడా ఒక విషయం ఉందన్నమాట. తల్లిదండ్రులు సపోజ్ తండ్రి కోప్పడి ఒక మాట అన్నారనుకోండి ఆ పిల్లవాడిని, ఓకేనా? లేదా అమ్మాయిని వాళ్ళ పిల్లల్ని అన్నారనుకోండి. సో, తల్లి ఫస్ట్ తండ్రిని సపోర్ట్ చేసి, యెస్ నువ్వు చేసేది తప్పు అని తండ్రిని సపోర్ట్ చేసి, నువ్వు చేసింది తప్పని పిల్లల ముందు చెప్పాలి. అలాగే ఒకవేళ తల్లి కోప్పడినా సరే, తండ్రి మళ్ళీ సపోర్ట్ చేయాలి. ఎవరికి? తల్లికి సపోర్ట్ జేయాలి. ఆ తర్వాత మనం పిలిచి ఇద్దరికి చెప్పాలి. నువ్వు ఇలా కోపడకూడదు. ఇలా నువ్వు ఇలా చేయకూడదని ఇద్దరికి చెప్పాలి. ఈ తండ్రైనా సరే, తల్లైనా సరే. కానీ పొరపాటున గూడా ఓకేనా. తండ్రి వచ్చి మీ అమ్మ అంటనే ఉంటదిలే నేను చూసుకుంటాను అని ఇట్లా సపోర్ట్ చేసినా, లేకపోతే తల్లొచ్చేసి మీ నాన్న అంటా ఉంటాడులే నేను చూసుకుంటానని తల్లన్నా సరే, వాళ్ళు మాక్సిమం అడ్వాంటేజ్ తీసుకుంటారనమాట. అడ్వాంటేజ్ తీసుకొని ఎవరెవరితో ఎట్లా మేనేజ్ చేయాలి, ఎవరెవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా చేయాలని గాని వాళ్ళు చేసే క్రమంలో పూర్తిగా మనము గందరగోళం పడేదానికి అవకాశం ఉంటదనమాట. కాబట్టి ఎందుకంటే వాళ్ళ స్వభావం ఉంటుంది. అంటే ఎట్లైనా సరే పని కానిచ్చుకోవాలి అని. ఎట్లైనా పని జరగాలి అనేటువంటి ఒక స్వభావం ఉంటుంది వాళ్ళలో. కానీ దానికి తల్లిదండ్రులు ఈక్వల్‌గా సపోర్ట్ ఇద్దరు గూడా ఈక్వల్‌గా అనుకోని, ఇద్దరికి సపోర్ట్ చేసుకొని, పిల్లల విషయంలో కొంచెం పర్ఫెక్ట్‌గానే మనం తీర్చిదిద్దాల్సిన పరిస్థితి వస్తదనమాట. అట్లా గాకుండా ఒకరిని చిన్నబుచ్చుతూ, లేతే ఒకరిని తక్కువగా జూస్తూ, మనం గాని ఓకేనా. పిల్లలకు సపోర్ట్ చేసినట్టుగా గాని, మనం గాని, ఒకరు గాని, ఇద్దరు గాని మాట్లాడితే అల్టిమేట్‌గా దానికి కాన్సిక్వెన్సెస్ మళ్ళీ మనమే అనుభవిస్తామనమాట. కాబట్టి ఇక్కడ ఎందుకు ఇయన్నీ మనం మాట్లాడుతున్నామంటే ధృతరాష్ట్రుడు చేసేటువంటి ప్యాంపరింగ్ తన బిడ్డల్ని ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని రకాలుగా వాళ్ళు వ్యవహారాలు సరిగ్గా లేకపోయినా గూడా మళ్ళీ వాళ్ళని వెనకేసుకొని రావడం,
లేదా చిన్నపిల్లలే అనుకోవడం, లేకపోతే అది చేసిన పెద్ద విషయం, అది పెద్ద తప్ప అది ఈ రోజుల్లో అని ఇలా చేయడం, చేయడం, చేయడం వల్ల చివరికి ఒకరోజు మీకు భాగవతాలు ఉంటదనమాట. విదురుడిని కూడా స్వయంగా దుర్యోధనుడు తిట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తాడనమాట విదురుడిని. విదురుడు స్వయంగా చిన్నానవుతాడు. అంటే తండ్రి సమానం. విదురుడు అనేక సందర్భాల్లో ధృతరాష్ట్రుడికి ఎన్నో విధాలుగా తోడుగా, నీడగా ఉంటాడనమాట. ఎన్నోసారి మానసిక ఒత్తిళ్ళొచ్చినప్పుడు, ఎన్నోసార్లు అతను రకరకాల సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, తను ప్రత్యేకంగా విదురుడిని పిలుచుకునేవాడనమాట. ఎవరు? ధృతరాష్ట్రుడు. నాకిప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాదు. దయచేసి నువ్వు నాకేదో ఒకటి చెప్పు. నువ్వు చెప్తే నాకేదో ధైర్యంగా ఉంటుంది. నీ వల్ల నేను కొంచెం మనశ్శాంతి పొందుతానని కొన్ని వందల సార్లు విదురుడిని పిలిపించుకొని ధృతరాష్ట్రుడు తను అనేక సమస్యల నుంచి అతను బయటపడ్డాడనమాట. కానీ ధృతరాష్ట్రుడి కళ్ళ ముందరే దుర్యోధనుడు విదురుడిని, నువ్వు ఒక దాసీపుత్రుడివి, నువ్వు వచ్చి ఇక్కడ ఏంది మా నాన్నతో నా గురించి చెడుగా చెప్పేదేంది? నిన్ను నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడ నేను ప్రాణాలతో నిన్ను చంపేసి ఉండొచ్చు. కానీ ఇంతకాలం నువ్వు నాకు చేసినటువంటి మేలుకి జస్ట్ నీ ఊపిరికి నేను వదిలేస్తున్నాను అంతే, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడనమాట. ఓకేనా? సో దుర్యోధనుడి స్థాయి ఏంటి? విదురుడు స్థాయి ఏంటి? విదురుడు అంటే విదుర నీతి, అంటే విదురుడికి ఓకేనా ఒక నీతి, ఒక ధర్మం ఉందన్నమాట. ఆ విదుర నీతిని అక్కడ ఆ రాజ్యంలో అందరూ ఫాలో అవుతారు. ఇన్ఫాక్ట్ ఆయన ఎంత ధర్మాత్ముడు అంటే భీష్ముడు లాంటి వాళ్ళు, ద్రోణాచార్య లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా విదురుడు అంటే గౌరవిస్తారు. ఓకేనా? అంటే అలాంటి విదురుడిని ఓకేనా దుర్యోధనుడు ఏ స్థాయికి వస్తాడంటే, నువ్వు బయటికి వెళ్ళకపోతే నేను చంపేస్తాము, నిన్ను ఇంతకాలం నువ్వు నాకు చేసినటువంటి మేలుకి లేదా మమ్మల్ని ఇంతకాలం మమ్మల్ని చూసుకున్నందుకు నిన్ను ఊపిరితో వదిలేస్తున్నామంటారు అనమాట. అంటే ధృతరాష్ట్రుడు ఏ విధంగా తన వాళ్ళని పెంచుకున్నందుకు లేదా పెంచినందుకు ఈరోజు విదురుడికి ఎలాంటి గతి పట్టిస్తుంది. ఓకే, సేమ్ అదొక్క కారణం వల్ల, అంటే తప్పున్నప్పుడు తప్పని చెప్పకుండా దాన్ని మళ్ళీ 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 సపోర్ట్ చేయడం వల్ల చివరికి కౌరవులు మొత్తం నాశనం కూడా అయిపోయారు. ఓకే, ఇది ఒక ఇన్సిడెంట్ మాత్రమే ఇది. ఓకే, సో దీని నుంచి మనము లెసన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఓకే, ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. ఓకేనా, కానీ లోపల ఇవన్నీ ఉన్నాయన్నమాట అనుభవించాలని. అయితే అంధుడు కాబట్టి ఇప్పుడు అక్కడ చూడలేకపోతున్నాడు. అక్కడ యుద్ధంలో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందో చూడలేదు కాబట్టి ఎవరు అడుగుతున్నాడు? సంజయుడు అడుగుతున్నాడు. సంజయుడు ఎవరు? తన అసిస్టెంట్ అనమాట. సంజయుడు తన అసిస్టెంట్. సో సంజయుడికి ఒక ఒక వరం ఉందన్నమాట. అది స్వయంగా వ్యాసుడి యొక్క శిష్యుడు అవడం వల్ల సంజయుడు వ్యాసుడి యొక్క శిష్యుడు అవడం వల్ల ఆయనకి ఈ వరం ఉంది. ఏంటనంటే ఆయన ఉన్న స్థలంలో నుంచి, ఉన్న పరిస్థితిలో నుంచి తను యుద్ధరంగంలో ఏం జరుగుతుందో చూడొచ్చు అనమాట. అంటే తను భవనంలో ఉంటూ ఇంకోటి తన ధృతరాష్ట్రుడి యొక్క గదిలో ఉంటూనే అక్కడి నుంచి ఆయన తన ఈ యుద్ధరంగంలో, కురుక్షేత్రం ఎక్కడో ఉంది, వీళ్ళు హస్తినాపూర్లో వీళ్ళు ఉన్నారు, కురుక్షేత్ర యుద్ధరంగం ఎక్కడో వేరే ప్లేస్ జరుగుతుంది, కానీ సంజయుడు ఇక్కడి నుంచి యుద్ధరంగం ఏం జరుగుతుందో చూడగలుగుతాడు అనమాట. సో దీని ఏమంటారు, కొంచెం మిస్టిక్ పవర్స్ అంటారు. ఓకే, సో ఇది వ్యాసుడి యొక్క వరం వల్ల. సో ఎందుకంటే సంజయుడు ప్రియశిష్యుడు అనమాట వ్యాసుడికి. సో తనతో ఉన్నందుకు, తన చక్కగా అన్ని కార్యాలు నిర్వర్తించినందుకు, చక్కగా వ్యాసుడికి సేవ చేసుకున్నందుకు, సో వ్యాసుడు ఆయనకి వరం ఇచ్చాడు అనమాట. కాబట్టి ధృతరాష్ట్రుడు తన అంధుడు, తను ఏం చూడలేకపోతాడు కాబట్టి, కానీ యుద్ధంలో ఏం జరుగుతుందో కుతూహలత ఉంది, అక్కడ ఎలాంటి వాతావరణం ఉందో తెలుసుకోవాలన్న ఇది ఉంది. సో దాన్ని సంజయుడిని పక్కన పెట్టుకొని ఆయన అడుగుతుంటారు అనమాట. ఎంటైర్ భగవద్గీత బ్యాక్గ్రౌండ్ అంతా మనం గమనిస్తే డిస్కషన్ ఎవరి మధ్యలో ఉందంటే ధృతరాష్ట్రుడు సంజయుడి మధ్యలో డిస్కషన్ ఉంది. సంజయుడు చెప్తూ ఉంటాడు అనమాట.
సో మనకి దుర్యోధనుడి గురించి నెక్స్ట్ రాబోయే శ్లోకాలు, నెక్స్ట్ కృష్ణుడు ఇలా అన్నాడు, కృష్ణ ఉవాచ, భగవాన్ ఉవాచ అంటారు. తర్వాత అర్జున ఉవాచ, అర్జునుడు ఇలా పలికాడు, కృష్ణుడు ఇలా పలికాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉంటారు అనమాట. సో ఒకసారి మనకు అనిపిస్తుంది, ఇది నిజమేనా? నిజంగా అలా అంత మాయ శక్తులు, అంత మాయ మంత్రాలు, అంత శక్తులు ఉంటాయా మనిషికి? అంటే ఇక్కడే ఉండి యుద్ధ రంగం నుంచి అతను అన్ని చూడొచ్చా అంటే, ఖచ్చితంగా మనిషికి మనసు ఇచ్చే పవర్, మనసులో ఉన్నటువంటి ఆ శక్తి అద్వితీయమైందనమాట ఆ శక్తి. అయితే దాన్ని ఎలా ట్యాప్ చేయాలనేది, సో రకరకాల మన యోగ పద్ధతిలో ఎన్నో రకాల సిద్ధులు ఉన్నాయన్నమాట. అయితే మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేస్తే మైండ్ యొక్క శక్తి ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతారనమాట. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడే మనం మోడర్న్, ఇప్పుడున్న ఆధునిక సమాజం మనం చూడొచ్చు. మనం ఇక్కడుండే ఆస్ట్రేలియా జరిగే క్రికెట్ మ్యాచ్ లైవ్‌లో చూస్తున్నాం మనం. ఓకే. మన ఇంట్లోనే ఉంటూ టీవీ ద్వారా. మొత్తానికి అది కూడా మైండ్ శక్తే కదా! అంత ఇంటెలిజెన్స్ ఉంది. ఆ విధంగా ఇక్కడి నుంచి అక్కడికి మొత్తానికి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటారా? ఆ వేవ్స్ అన్ని ట్యాప్ చేసి దాన్ని బాగా అర్థం చేసుకొని అల్టిమేట్‌గా అక్కడి నుంచి ఇక్కడికి మనకి రిలే ఇచ్చి మనకి ఇంటికాడ నుంచి మనం ఎక్కడెక్కడో జరిగేటువంటి విషయాలన్నీ మనం టీవీ ద్వారా, వార్తల ద్వారా మనం చూస్తూ ఉన్నాం లైవ్‌గా. సో, సో ఒక ఆధునిక వ్యక్తికే ఇన్ని తెలివితేటలుండి, ఇంత సామర్థ్యం ఉంటే, మరి మనకంటే కూడా ఎంతో ఉన్నతంగా చైతన్యంలో ఉండేవాళ్ళు, ఇంకా అధునాతమైనటువంటి శక్తులు కలిగిన వాళ్ళు, సో వాళ్ళ వల్ల ఎందుకు కాదు ఇదంతా? ఖచ్చితంగా అవుతుందన్నమాట. కాబట్టి సో ధృతరాష్ట్రుడు ఇక్కడ తనకి ఒక ఒక సందేహం వచ్చిందన్నమాట. మా వాళ్ళు పాండవులు చేరి ఏం చేయకూడదు. ఎందుకు ఆయనకి సందేహం వచ్చిందంటే, ఎందుకు ఆయనకు భయం వచ్చిందంటే, ఎందుకంటే ఇది కురుక్షేత్రం కాబట్టి, ధర్మక్షేత్రం కాబట్టి, ధర్మక్షేత్రం అనేది మంచి వాళ్ళకి, ధర్మాత్ములకి అది అది ఇంకా ఆహ్, ఉత్సాహాన్ని ఇస్తుందన్నమాట. వాళ్ళ వైపు వాళ్ళకి అన్ని రకాలటువంటి వాళ్ళకి ఫేవరబుల్ సిట్యుయేషన్స్ ఇస్తాయన్నమాట. అంటే వాళ్ళకి అనుకూలంగా మారుస్తది ఇదంతా గూడా, ఆ వాతావరణం. సో, కాబట్టి ఆయనకి ఒక సందేహం వచ్చింది. సో, ధర్మక్షేత్రంలో యుద్ధం జరగబోతుంది కాబట్టి. కాబట్టి ఆయనకి ఈ సందేహం వచ్చి ఆ క్వెషన్ అడిగాడు. కిమ్ అకూర్వత సంజయ. సో, సంజయుడు కిమ్ అకూర్వత సంజయ అంటే, వాళ్ళు యుద్ధ రంగంలో చేరి వాళ్ళిప్పుడు ఏం చేశారు వాళ్ళు అని అడుగుతున్నాడన్నమాట. సో, అందువల్ల మనం ఇక్కడ ధృతరాష్ట్రుడు మనకి స్వభావం అర్థమవుతుంది. ఆయన ఏంటి? ఆయన మెంటాలిటీ ఏంటి? సో, ఆయన ఏం కోరుకుంటున్నాడో లోపల నుంచి అని ఆయన మనకి ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి నెక్స్ట్ శ్లోకానికెళ్తాం. సంజయ ఉవాచ. సో, ఇది అంత ఇంపార్టెంట్ శ్లోక కాదు. కాబట్టి నేను ఒక 3 టైమ్స్ చెప్పేస్తాను. సో, తర్వాత మనం భావంలోకి వెళ్ళిపోతాం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సో దృష్ట్వా తు పాండవానీకం. ఓకేనా? సో ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు, రాజా అనే పదం వాడుతున్నాడు 4వ లైన్‌లో. రాజా వచనమబ్రవీత్. రాజా ఇక్కడ ఎవరిని అంటున్నాడంటే దుర్యోధనుడు అంటున్నాడు అనమాట. దుర్యోధనుడు దృష్ట్వాతు పాండవానీకం. దృష్ట్వాతు అంటే చూస్తున్నాడు, దృష్టి. దృష్ట్వాతు పాండవానీకం, పాండవుల యొక్క సైన్యాన్ని చూశాడు. చూసి వ్యూఢం. వ్యూఢం అంటే వాళ్ళ ప్లాన్, అంటే వాళ్ళ వ్యూహాన్ని గమనించాడు. అద్భుతంగా అక్కడ అరేంజ్ చేశారన్నమాట వాళ్ళ సైన్యాన్ని పాండవులు. సో అద్భుతానికి గురయ్యాడు. దుర్యోధనుడు సదా అంటే ఎప్పుడు ఏం చేశాడంటే, అంటే వాళ్ళని చూసి, వాళ్ళ సైన్యాన్ని చూసి అద్భుతంగా వాళ్ళ అరేంజ్మెంట్ ని వాళ్ళు చక్కగా వాళ్ళని అమర్చారు అన్నమాట.
ఎవరెవరు ముందుండాలి, ఎవరు తర్వాత ఉండాలి, ఏ పద్ధతిలో నిలబడుకోవాలని అద్భుతంగా చేశారనమాట. ఆ ఆ వ్యూహాన్ని చూసి అతను ఆచార్య ముపసంగమ్య, ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాడనమాట. ఇక్కడ ఆచార్యుడు ఎవరంటే ద్రోణాచార్యులు. ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళాడు. సంగమ్య అంటే కలవడానికి వెళ్ళాడు. రాజా వచనమబ్రవీత్. రాజా ఇక్కడ నేను చెప్పినట్టుగా దుర్యోధనుడు. వచనమబ్రవీత్ అంటే ద్రోణాచార్యులు కలిసి ఏదో పలకబోయాడు, మాట్లాడబోయాడు. వచనం చేయడానికి వెళ్ళాడు. ఏం చేయడానికి వెళ్ళాడు అది మనం ఇప్పుడు చూడబోతాం నెక్స్ట్ శ్లోకాస్లో. ఇక్కడ మనం భావంలోకి వెళ్తే, సంజయుడు పలికాడు, ఓ రాజా, పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తర్వాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఈ మాటలను పలికాడు. మనకు తెలుస్తుంది. సో మనం గమనిస్తే ఓ రాజా అన్నాడు అనమాట ఇక్కడ. ఓకేనా? ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే రాజు ఎవరు ఇక్కడ? యాక్చువల్ చెప్పాలంటే ఇంకా ధృతరాష్ట్రుడే ఇంకా రాజు. ఇంకా దుర్యోధనుడు ఇంకా రాజు కాల, ఇంకా యువరాజే ఆయన ఇంకా రాజు కాలేదు. కానీ దుర్యోధనుడిని రాజా అని చెప్పేసి ధృతరాష్ట్రుడు చెప్పినమాట. ఎందుకు ఇక్కడ రాజా అన్నాడు అని అంటే, ఆయన రాజు కంటే కూడా రాజనీతిలో గొప్ప నైపుణ్యుడు అనమాట. ఎవరు? దుర్యోధనుడు. సో ఆయన గొప్ప నైపుణ్యం అంటే డిప్లొమాట్ అంటే అర్థం ఏంటంటే రాజనీతి అంటే ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎవరితో ఎప్పుడు ఎలా వాళ్ళని 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 పైకి లేపాలి, ఎవరిని ఎప్పుడు తొక్కేయాలి, ఎవరెవరితో ఎట్లా వ్యవహరించాలి, వీటిల్లో గొప్ప దిట్ట అన్నమాట. ఎవరు? దుర్యోధనుడు. కాబట్టి ఇక్కడ రాజా అంటే ఆయన దేశానికి రాజు అని కాదు, ఆయన రాజనీతిలో కూడా గొప్ప వ్యక్తి అని. కాబట్టి ఇక్కడ రాజా అన్నాడు అనమాట. సో వ్యూహం అంటే గమనించాడు, ఎదుటి వాళ్ళ యొక్క వ్యూహాన్ని గమనించాడు. గమనించి చాలా అద్భుతంగా చేశాడు. అయితే తనకి ఒక చిన్న సందేహం వచ్చింది. అంటే ఆయనకి అతను దుర్యోధనుడు ఊహించల. అంటే ద్రోణాచార్యులు మన వైపే ఉన్నారు, భీష్ముడు గొప్ప యోధుడైనటువంటి భీష్ముడు మన వైపు ఉన్నాడు, కర్ణుడు కూడా మన వైపే ఉన్నాడు. మరి ఏమాత్రం పెద్దగా అనుభవం లేనటువంటి భీముడు, అర్జునుడు ఉన్నటువంటి అక్కడ ఆ సైన్యం ఇంత అద్భుతంగా ఎలా వాళ్ళు అమర్చారు ఈ సైన్యాన్ని? కాబట్టి ఒక విధంగా ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎట్లా అతను అమర్చాడు? ఎందుకంటే సో అక్కడ వాళ్ళందరూ అలా అమర్చారు అంటే దానికి ఇచ్చిన జ్ఞానం ఎవరు? ద్రోణాచార్యులు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు వెళ్ళి ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ఎలా ఎలా అమర్చారు వాళ్ళు, ఏ రూపం, ఎట్లా వాళ్ళు అమర్చి ఉంటారు అని చెప్పి సో ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే మామూలుగా మనం గమనిస్తే సాధారణంగా కమాండర్ ఎవరైతే ఉంటారో, సైన్యాధిపతి ఎవరైతే ఉంటారో అతను సైన్యాన్ని చూసి రాజు దగ్గరికి వచ్చి చెప్పాలి. మామూలుగా మాట్లాడాల్సింది అలాగా, రాజా వాళ్ళు ఇలా అరేంజ్ చేశారు, సో మనం మనం ఇలా వెళ్తే బాగుంటుందేమో అని సైన్యాధిపతి వచ్చి రాజు దగ్గరికి రావాలి. కానీ ఇక్కడ విచిత్రంగా రాజు వచ్చి సైన్యాధిపతి దగ్గరికి వెళ్తున్నాడు. ఇక్కడ సైన్యాధిపతి ఎవరు? ద్రోణాచార్యులు, కౌరవులకి. సో రాజు వెళ్ళి సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళి, ఏంది వాళ్ళు అంత బ్రహ్మాండంగా చేశారే, అంత బ్రహ్మాండంగా వాళ్ళు అమర్చారే అని వెళ్తున్నాడు అనమాట. అంటే దాన్ని బట్టి మనకు అర్థమైందంటే ఎక్కడో అతనికి లోపల వాళ్ళు అమర్చినటువంటి ఆ సైన్యాన్ని చూసి ఊహించలేనటువంటి స్థాయిలో ఎక్కడో నిజంగా మనం గెలవగలమా అనుకో. యాక్చువల్లీ చెప్పంటే 11 ఆప్షనల్ సైన్యం ఉంది. కౌరవులు ఎక్కువ మంది ఉన్నారు, పాండవులు చాలా తక్కువ మంది ఉన్నారు. పైగా అనుభవంలో చూస్తే భీముడు, అర్జునుడు అటువైపు ఉండేది, కానీ అనుభవంలో చూస్తే మనకే ఎక్కువ ఉన్నారు. ఆయుధాలు చూస్తే మన వైపే ఎక్కువ ఉన్నాయి. కానీ అది చూడంగానే ఎక్కడో చిన్న కొద్దిగా లోపల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఎక్కడో తెలియని ఒక భయం, ఏదో ఒక ఆశ్చర్యం అతనికి అనిపించింది అనమాట. అందుకే వెళ్ళి ద్రోణాచార్య దగ్గరికి వెళ్తారనమాట. సో ప్రభుపాద వారు భాష్యంలో కానీ మనం చదివితే ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. సో ధృతరాష్ట్రుడు అంధుడు. అంటే కేవలం భౌతికంగానే అంధుడు కాదు, ఆధ్యాత్మికంగా కూడా అతను అంధుడు. ఆధ్యాత్మిక అంధత్వం అంటే ఏంటంటే మానవ జీవితం యొక్క ఉద్దేశం తెలుసుకోకుండా, అసలు మానవ జీవితం మనకి ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా, మానవ జీవితం యొక్క గమ్యం ఏంటో తెలుసుకోకుండా మనం
కేవలం ఆ పూటకి, ఆ రోజుకి, ఆ మనకు జరిగేటువంటి రోజులకి ఎట్లో ఒకటి మనం బతికేద్దాము అని అనుకుంటే అది భౌతిక జీవితం అవుతుందన్నమాట. కానీ నే నేనెవరిని? నేనెందుకొచ్చాను? నేనేం చేయడానికి నేను ఇక్కడ రావాల్సొచ్చింది? నేనెందుకు ఇక్కడ కర్మను అనుభవించాలి? ఈ కర్మ నుంచి బయటపడడానికి నేను ఎలాంటి మార్గం ఉంది? ఏమైనా మార్గాలున్నాయా? ఉంటే నేను ఆఖరిగా నేను చేరుకోవాల్సిన గమ్యం ఏంటి? అనేటువంటి దృష్టి అక్కడ ఉండి మిగతా పనులను చేసుకునే వాళ్ళని వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళంటాం మనం. అంటే మనకి భౌతికంగా అందం ఉంటే పెద్ద ప్రాబ్లమ్ లేదు. అంటే అంధుడైతే ప్రాబ్లమ్ లేదు. పెద్ద వచ్చేస్తది. కానీ ఆధ్యాత్మికంగా మనకు గాని అంధత్వం గాని ఉంటే ఓకేనా. మనకొచ్చినటువంటి ఈ మానవ జన్మ ఓకేనా. ఎంతో 84,00,000 జీవరాశులు 80,00,000 వేల జీవరాశుల తర్వాత మనకొచ్చినటువంటి ఈ మానవ జన్మని మనం వేస్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. వాస్తవానికి భౌతికంగా అంధత్వం ఉంటే మనం పెద్ద నష్టపోయేది ఏం లేదు. బహుశా ఈ ప్రపంచాన్ని మనం పెద్దగా చూడలేమేమో. కానీ ఆధ్యాత్మిక అంధత్వం గాని ఉంటే మళ్ళీ మళ్ళీ ఈ జన్మ మృత్యు జర వ్యాధి అనేటువంటి ఈ చక్రంలో మళ్ళీ మనం తిరిగి మనం తిరుగుతూ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవ క్లేశాలు నిరంతరం మనం మగ్గిపోతూ ఉంటాం అన్నమాట. సో మనందరం భౌతికంగా అందంగా ఉన్న అందులంగా ఉన్నామా, ఆధ్యాత్మికంగా అందులంగా ఉన్నామని మనమే తెలుసుకోవాలి ఇప్పుడు. ఓకే. ఎందుకంటే ఆధ్యాత్మిక అందులుగా ఉండేవాళ్ళు జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయి. ఎప్పుడు భయాలుంటాయి. ఎప్పుడు ఆందోళనలుంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటాం అన్నమాట. కాబట్టి ధృతరాష్ట్రుడు ప్రభుపాదులు రాస్తారనమాట భాష్యంలో. సో, భౌతికంగాను అంధత్వంలో ఉన్నాడు. ఆధ్యాత్మికంగా గూడా అతను అంధత్వం. ఎందుకంటే తనెందుకొచ్చాడు? తనకి ఈ రాజ్యాన్ని ఎంతవరకు అతను చూసుకోవాలి? తన బిడ్డల్ని ఎలా పెంచాలి? దేనికోసం వాళ్ళ బిడ్డల్ని పెంచాలి? చివరి గమ్యం ఏంటి అనేది ఆయనకి తెలియకుండా కేవలం ఇప్పుడున్న అధునాత సమాజంలో మనలాగే ఇంతకుముందు ధృతరాష్ట్రుడు ఎట్లనే ఇదంతా మనకే కావాలి, మనతోనే ఉండాలి. మనలా మనమే అనుభవించాలి పూర్తిగా. కానీ మనం ముందు మనం చూస్తాము. అర్జునుడికి ఇదే పరిస్థితి వచ్చినప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, నాకు ముల్లోకాలు నాదైనప్పటికీ కూడా, ముల్లోకాలు నా ఆస్తులైనప్పటికీ కూడా, నాలో ఉన్న ఈ దుఃఖాన్ని నేను తీయలేనంటాడాయన. కానీ ధృతరాష్ట్రుడు ఏమనుకుంటున్నాడు, ఇదంతా నాకు గాని అయితే, నా దుఃఖాలు తీరిపోయి నేను ఆనందంగా ఉంటాననుకుంటున్నాడు. ఓకేనా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి అర్జునుడు చెప్పింది కరెక్టే. అంటే మొత్తం అదైనా సరే లోపల ఉన్నటువంటి ఆ బాధ తీరదు. ఓకే. కానీ ధృతరాష్ట్రుడు ఏమనుకుంటున్నాడు, ఇదంతా మందైతే నా దుఃఖం తీరిపోద్దనుకుంటున్నాడు. ఓకే. సో, ఆ విధంగా మనం చూస్తే ధృతరాష్ట్రుడు భౌతికంగాను ప్లస్ ఆధ్యాత్మికంగా 2 విధాలుగా అంధత్వంలో ఉన్నాడన్నమాట. నేను చెప్పినట్టుగానే దుర్యోధనుడికి భయమేసింది పాండవుల సైన్యాన్ని జూసి. సో, దుర్యోధనుడిని రాజు అనేటువంటి మాటతో ఇక్కడ ఆయన సంజయుడు వర్ణిస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాజకీయవేత్త కాబట్టి. అదే డిప్లొమాట్. రాజనీతిలో గొప్పగా నైపుణ్యుడనమాట. ఖచ్చితంగా రాజనీతి ఉండాలి. రాజకీయం చేయాలి. కానీ రాజకీయం ఎందుకు చేయాలంటే, ఒక్కోసారి కొంతమంది ఇక్కడున్నటువంటి నియమాల్ని అడ్డుగా పెట్టుకొని, వాళ్ళు తప్పుడు మార్గంలో ఎళ్తున్నప్పుడు, మనం కూడా తప్పుడు మార్గంలోనే వెళ్ళి వాళ్ళని నిలువరించాలన్నమాట. సో, రాజకీయం అంటే ఏందంటే, తప్పుడు మార్గంలో అయినా సరే, మంచి వాళ్ళని ఉద్ధరించాలి. తప్పుడు మార్గంలో ఎళ్ళైనా సరే, ఒక్కోసారి మనం నీతి తప్పినట్టుగా అనిపించినా కూడా, అల్టిమేట్ గమ్యం ఏందంటే, అది ఒక మంచి కోసం అయ్యుండాలి. ఓకేనా? దానికోసం రాజకీయం జేయాలి. ఓకే. కానీ ఇప్పుడు జనరల్‌గా ఏం చేస్తారంటే, రాజకీయం దోచుకోవడానికి, అమాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. కానీ రాజకీయం ఎందుకు చేయాలంటే, అమాయకుల్ని, ధర్మాత్ముల్ని, న్యాయవంతుల్ని వాళ్ళని రక్షించడానికి మనం రాజకీయం జేయాలి. ఓకే. కానీ ఇక్కడ మనం దుర్యోధనుడి విషయంలో వస్తే రాజకీయం చేస్తున్నాడు. ఎందుకంటే తన లాభం పొందాలని. కానీ కృష్ణుడు కూడా రాజకీయం చేశాడు. ఎందుకని? భక్తుల్ని, ధర్మాత్ముల్ని ఉన్నతంగా పెట్టాలని. ఇప్పుడు కర్ణుడు ఏ విధంగా అయితే ఆహ్, కొన్ని పరిస్థితుల్లో ద్రౌపది వస్త్రాభరణం సమయంలో గానియండి, లేకపోతే హ్మ్. ఆహ్, ఇంకొన్ని సందర్భాల్లో అతను ఆ! అభిమన్యుడిని చంపడంలో గానియండి, యాక్చువల్‌గా
కర్ణుడు చేసింది చాలా తప్పు. కానీ ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే యుద్ధ రంగంలో కర్ణుడు తన రథం చిక్కుకొని పోద్దో, యాక్చువల్‌గా యుద్ధ నీతి ప్రకారంగా ఒకసారి ఎదుటి యోధుడి యొక్క రథం గాని కూరుకొని పోతే, అతను గాని రథం దిగి అతను దాన్ని సరి చేసుకునే క్రమంలో గాని ఉన్నట్లయితే ఎవరు యుద్ధం చేయకూడదు. తన మీద ఆయుధాలు వేయకూడదు. కానీ కృష్ణుడు ఇక్కడ ఏమంటాడు? "నువ్వు ఆయుధాలు వేయి" అంటాడు. అర్జునుడు కూడా ఆశ్చర్యపోతాడనమాట. ఇదేంటిది యాక్చువల్‌గా యుద్ధం రూల్స్ ప్రకారంగా మనం చేయకూడదు గదా! మనం అన్నాడు. ఆయన ఎప్పుడు నీతిగానే ఉన్నాడు. ఆయన ఆయన నిజంగా ఆయనకి నిజంగా అంత నీతిమంతుడైతే, అలాంటప్పుడు చిన్న పిల్లవాడైనటువంటి అభిమన్యుడిని చంపడానికి ఇతనే ప్రేరేపించింది. మరి యుద్ధ రంగంలో ఆ ఒక్క వ్యక్తి ఆ పిల్లవాడిని చంపడానికి వీళ్ళు చేసిన వ్యూహము ఎంత అధర్మమైంది. కాబట్టి అధర్మాన్ని అధర్మంతోనే మనం కొట్టాలి. అంటే రాజకీయాన్ని మళ్ళీ రాజకీయంతోనే మళ్ళీ కొట్టాలన్నమాట. సో అందుకని రాజకీయం చేయాలి. రాజకీయం మంచిది. ఎప్పుడంటే అది 10 మందిని ఉద్ధరించడానికి. 10 మందిని మేలు చేయడానికి. కానీ రాజకీయము అంటే అమాయకుల్ని లేదా ధర్మాత్ముల్ని దోచుకోవడానికి కాదనమాట. కాబట్టి రాజనీతి అవసరం. ఎందుకంటే రకరకాల పరిస్థితుల్లో రకరకాల వ్యక్తులు రకరకాలుగా ప్రవర్తించినప్పుడు రాజనీతితో సెట్ చేయాలి మనం వాటిల్ని. కొంతమంది ఆ విధంగా చెప్తేనే వాళ్ళు వింటారనమాట. ఆ విధంగా ప్రవర్తిస్తేనే కొంతమంది మన మాట తీసుకుంటారు వాళ్ళు. ఓకే. కాకపోతే అది ఎప్పుడు చేయాలా? ఎలా చేయాలా? ఏ పరిస్థితిలో మనం చేయాలనేది మాత్రం అది మనం ఒక గురువు దగ్గర నుంచి తెలుసుకొని అది చేయొచ్చా? చేయకూడదా? అది చేసి ఎంతవరకు చేయాలని మనం ఆ గైడెన్స్ మనం తీసుకోవాలి. అంతేగాని ఓహ్! ప్రభుజీ చెప్పేసాడు మనం కూడా రాజకీయం చేయొచ్చని, కాబట్టి రేపటి నుంచి మనం కూడా రాజకీయం చేద్దామని దయచేసి అలాంటి ఉద్దేశంలో లేదా అలాంటి పరిస్థితుల్లో మాత్రం తీసుకెళ్ళొద్దండి. ఓకేనా? సో దేనికైనా ఒక సమయం ఉంటుంది. ఒక సందర్భం ఉంటుంది. దాని వెనక ఒక కారణం ఉంటుంది. అవన్నిటిని ఇదైనప్పుడు మాత్రమే దాన్ని చేయాలి. అంతేగాని ఇక్కడ జస్ట్ ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు అనే ఈ మాటల మీద మనం డైరెక్ట్‌గా మనం వెళ్లి యాక్షన్‌లో దిగకూడదనమాట. ఓకేనా? సో, ఇది రెండో శ్లోకం ఈ విధంగా అయింది. సో, దయచేసి మీరు ప్రభుపాద వారి భాష్యాలు చదవండి. మీకు ఇంకా చాలా క్లియర్‌గా ఉంటుంది. నేను జస్ట్ దాంట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు మీతో డిస్కస్ చేస్తున్నాను. సో, మీకు చదివితే ఇంకా మీకు క్లారిటీ వస్తుందనమాట. సో, ఒకటో అధ్యాయం, మూడో శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యం మహతీం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యం మహతీం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యం మహతీం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. సో పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. మళ్ళీ పశ్యైతాం పాండుపుత్రానాం. సో పాండుపుత్రులను చూసి, ఓకేనా, సో ఎవరు? దుర్యోధనుడు చూసి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి మహతీం చముం, అద్భుతంగా గొప్ప గొప్ప యోధులంతా గొప్పగా వాళ్ళు ఆ వ్యూఢం అంటే బ్రహ్మాండంగా వాళ్ళు అమర్చారు వాళ్ళ సైన్యాన్ని. మరి అమర్చింది ఎవరు అనుకుంటున్నారు? ద్రుపద పుత్రుడు. ఓకేనా? అతను ఎవరు? మీ శిష్యుడే. సో మీ శిష్యుడైనటువంటి ద్రుపద పుత్రుడే, ఓకేనా, ఇంత అద్భుతంగా పాండవుల యొక్క సైన్యాన్ని అమర్చాడు అంటున్నాను అనమాట. ఓకేనా? సో భావం, ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైనటువంటి శిష్యుడగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడినటువంటి పాండుసుతుల గొప్ప సేనను చూడండి. ఓకేనా? సో మీ బుద్ధి కుశలుడైనటువంటి శిష్యుడగు ద్రుపద పుత్రుడు
ఎంతో తెలివిగా, ఓకే, అంటే ఎక్స్పర్ట్, దక్షత అంటే ఎక్స్పర్ట్ అన్నమాట. ఎంతో అద్భుతంగా పాండవుల సుతులు అంటే పాండవుల యొక్క సైన్యాన్ని గొప్పగా అమర్చడం మీరు చూడండి అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్‌గా ఏం చెప్తున్నాడంటే, మీరు చేసిన పొరపాటు వల్ల, మీరు అనవసరంగా ద్రుపద పుత్రుడికి మీరు ఈ విలువిద్యను నేర్పించడం వల్ల, యుద్ధరంగంలో చేయాల్సినటువంటి అనేక రహస్యాలు మీరు చెప్పడం వల్ల అక్కడ ఇంత అద్భుతంగా వాళ్ళు అమర్చడానికి అవకాశం ఉంది. అంటే దీనికి కారణం ఎవరు? మీరే. అంటే ఏమంటున్నాడు ఇప్పుడు? ఇండైరెక్ట్ గా గురువుని తప్పుపడుతున్నాడు. ఓకేనా? సో తప్పుపడుతున్నాడు అనమాట. ఓకేనా? ఇక్కడ మెయిన్ పాయింట్ కానీ మనం కానీ గమనిస్తే, ఓకేనా, ద్రుపద పుత్ర అన్నాడు. యాక్చువల్ ద్రుపద పుత్రుడి పేరు యాక్చువల్గా దృష్టద్యుమ్నుడు అనమాట. యాక్చువల్గా పేరు దృష్టద్యుమ్నుడు. కానీ ఇక్కడ ఆయన పశ్యేతాం పాండు పుత్రానాం ఆచార్య మహతీం చమం వ్యూఢం దృష్టద్యుమ్నేనా అని అనాలి ఆయన. వ్యూఢం దృష్టద్యుమ్నేన తవ శిష్యేన ధీమతి అని అలా అని ఉండొచ్చు అతను. కానీ ఇక్కడ ఏం పదం వాడాడంటే ద్రుపద పుత్రేన అని పదం వాడాడు. సో ద్రుపద పుత్రేన పదం వాడడానికి ముఖ్య కారణం ఏంటంటే, యాక్చువల్గా ద్రోణాచార్యులకు కానివ్వండి, భీష్ముడికి కానివ్వండి, పాండవులు అంటే కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉంది వాళ్ళకి. ఎందుకంటే పాండవులు తండ్రి లేని వాళ్ళు, వీళ్ళంతవరకు వాళ్ళు ఎవరికి వాళ్ళు అన్యాయం చేయలేదు. వీళ్ళంతవరకు వాళ్ళు ధర్మాత్ములుగానే ఉన్నారు. అన్ని విధాలుగా వాళ్ళు ఎప్పుడు చూసినా సరే వాళ్ళు అందరితో న్యాయంగా, నీతిగా, సౌమ్యంగానే ఉన్నారు. ఈవెన్ యుద్ధం స్టార్ట్ అయ్యే ముందర పాండవులు వెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటారు అనమాట. వాళ్ళు అంటే చూడండి, అంత ఏదైనా శత్రువుగా ఉండి, రేపు రేపు మనం చంపుతామో ఆయన మనం చంపుతాడో తెలియని ఒక పరిస్థితిలో, సో పాండవులు వెళ్ళి ఆయన యొక్క మర్యాదని, ఆయన గౌరవాన్ని, ఆయన స్థానాన్ని వాళ్ళు గమనించి ఆయన బ్లెస్సింగ్స్ కూడా పోయి తీసుకుంటారు. ఎవరు? పాండవులు. సో ఆయన బ్లెస్సింగ్స్ కూడా వెళ్ళి తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళు నిజంగా భీష్ముడు అక్కడ వాళ్ళని ఆశీర్వదిస్తారు అన్నమాట. నిజంగా మీరు 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 గెలవాలి అని. సో అంటే భీష్ముడికి కానివ్వండి, ఇంకో రెండోది ద్రోణాచార్యులకు కానివ్వండి, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు నిజంగా వాళ్ళు పాండవులు అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి అభిమానం ఉంది. లోపల తెలియని వాళ్ళతో ఒక మంచి అనుబంధం ఉంది. ఓకేనా? ఆ, ఇంకా అనుబంధం ఉందన్నమాట. బహుశా వీళ్ళకి ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉందేమో, ఎవరికి? దుర్యోధనుడికి, సారీ, ద్రోణాచార్యులకి, భీష్ముడికి ఉందేమో అని చెప్పేసి కావాలని ద్రోణాచార్యుల్ని కొద్దిగా ఆయన రెచ్చగొట్టడానికి, కొద్దిగా ఎట్లయినా సరే అంటే ఆయనకి వాళ్ళ మీద కొద్దిగా కోపం వచ్చేలాగా ఈ పదం వాడతారన్నమాట. ద్రుపద పుత్రేన అనే ఈ పదం వాడతాడు. అంటే ఏంటి ద్రుపద పుత్రేన అనే ఈ పదానికి ఆయన కోపం రావడానికి ఏంటి సంబంధం అంటే, సో ద్రుపద పుత్రుడు అంటే ఒకప్పుడు ఆ, ద్రుపదుడు, ద్రోణాచార్యులు ఇద్దరు ఒకే గురుకులంలో చదివారన్నమాట. సో ద్రుపదుడు ఏమో క్షత్రియుడు, ద్రోణాచార్యులు ఏమో బ్రాహ్మణుడు. సో ఇద్దరు ఒకే గురుకులంలో ఉన్నప్పుడు ఇద్దరు మంచి థిక్ ఫ్రెండ్స్ అన్నమాట. మంచి స్నేహితులు. సో వాళ్ళు వాళ్ళు ఎదిగే క్రమంలో ద్రుపదుడు ద్రోణాచార్యుల్ని చూసి, నేను మనం తన తన స్నేహాన్ని చూసి, నేను ఎప్పుడైనా సరే సగం రాజ్యం నీకు ఇస్తానులే అంటాడు అనమాట. సగం రాజ్యం నీకు ఇస్తాను అంటాడు. కానీ కాలక్రమంలో ఇద్దరు గురుకుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన రాజు అయిపోతాడు. తర్వాత ద్రోణాచార్యులు బ్రాహ్మణుడుగా వెళ్తాడు. కానీ క్రమక్రమంగా ద్రోణాచార్యులకి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఆర్థికంగా కూడా చాలా కష్టం అయిపోతుంది. తన పిల్లలకు కూడా పాలు ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్తారనమాట. సో వాళ్ళ వాళ్ళ భార్య అంటుంది, సో మీకు ద్రుపదుడు మీకు మాట ఇచ్చారు కదా, గొప్ప స్నేహితుడు కదా, మనకి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, మనం వెళ్ళి ఒకసారి అడిగితే బాగున్నేమో, దయచేసి గుర్తు చేసి మనం తెచ్చుకుంటే బాగున్నాం అంటే, సరే ద్రోణాచార్యులు అనుకొని వెళ్తాడు అనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ ద్రుపదుడు ద్రోణాచార్యులను చూసి
చాలా సంవత్సరాల తర్వాత వెళ్లి చూసినప్పుడు జనరల్‌గా అంత మంచి స్నేహం ఉన్నప్పుడు జనరల్‌గా మనం ఎంతో ప్రేమగా వాళ్ళని ఆహ్వానించి ఎంతో ఉత్సాహంతో సేవ చేయాలనుకుంటాం గదా! కానీ అక్కడ సరిగ్గా మర్యాద ఇవ్వడనమాట. పైగా ద్రోణాచార్యులొచ్చి తన పరిస్థితి చెప్పుకున్న తర్వాత గూడా, "నా పరిస్థితి ఇట్లా ఉంది. నువ్వు అప్పుడు మాటిచ్చావు గదా!" అంటే, "అప్పుడు మనిద్దరం సమానంగా ఉన్నాము. ఇప్పుడు నా స్థాయి పెరిగింది. నీ స్థాయి ఎలా అయింది. సో, ఎప్పుడైనా సరే ఇచ్చిపుచ్చుకోవడం సరైన వాళ్ళ మధ్యలో ఉండాలే గాని, సో, తారతమ్యాలు గాని ఉంటే వాటి మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడం జరగదంటాడనమాట." సో, ద్రోణాచార్యులు కోపం వచ్చి కాలక్రమంలో పాండవులకి, కౌరవులకి ఆయన ఈ యుద్ధ నైపుణ్యతలో గురువయ్యి, ఆ తర్వాత వాళ్ళ దగ్గర గురుదక్షిణ అడుగుతాడనమాట వాళ్ళ దగ్గర. ఎవరైనా సరే వెళ్ళి నాకు గురుదక్షిణ నాకేం కావాలంటే ద్రౌపదిని లాక్కోరండి ఇక్కడికి అని. సో, ఫస్ట్ కౌరవులెళ్తారు. కానీ వాళ్ళ వల్ల కాదు. తర్వాత అర్జునుడు వెళ్లి ద్రౌపదుడిని అదే ఓడించి తీసుకొచ్చి కాళ్ళ మీద పడేస్తాడనమాట. ఇప్పుడు ద్రౌపదుడికి కోపమొస్తది. ఓకే. నేనొచ్చి ఇలాంటి పరిస్థితిలో పడ్డాను. ఆయనకి అవమానం భరించలేక యాక్చువల్లీ ఒక యజ్ఞం తలపెడతాడనమాట. ఏంటి ఆ యజ్ఞం అంటే, యజ్ఞం ద్వారా నాకొక ఒక సంతానం గావాలి. ఆ సంతానం ద్వారా ద్రోణాచార్యులని చంపాలి. హ్మ్. సో, ఆ యజ్ఞం జేయడంతో ఇద్దరొస్తారనమాట యజ్ఞంలో నుంచి. ఒకరు దృష్టద్యుమ్నుడు, ఇంకొకరు ద్రౌపది. సో, దృష్టద్యుమ్నుడు యజ్ఞం నుంచి రావడంతోనే మొత్తం ఒక, ఒక సైనికుడికి ఉండాల్సినటువంటి గార్డ్స్ అన్నీ గూడా ఓకేనా. ఆ వేషధారణ ఉంటాయి గదా! మామూలుగా వాళ్ళేసుకునేటివన్నీ గూడా. అన్ని కవచాలాలు అన్నీ రెడీగా అలా ఉంటాడనమాట. అంటే అతను ఆ యజ్ఞం నుంచి వచ్చిందే కేవలం ఎవరి కోసం అంటే ద్రోణాచార్యులని చంపడానికే. అంతే. ఇంకా ఆయనకి ఇంక వేరే ఇంకేం లేదక్కడ. రోల్ ఏం లేదక్కడ. కానీ ఇప్పుడు ఆయన నేర్చుకోవాలి గదా! యుద్ధము. కదా! ఆ నైపుణ్యత వీళ్ళని నేర్చుకోవాలి గదా! ద్రౌపదిని మళ్ళీ ద్రోణాచార్య దగ్గరికే పంపిస్తాడు మళ్ళీ. ద్రోణాచార్యులు దగ్గర నేర్చుకో అది బెస్ట్ అని. ద్రోణాచార్యులకి దృష్టద్యుమ్నుడు నన్ను చంపడానికే ఇతను పుట్టాడని తెలిసినా గూడా మళ్ళీ దృష్టద్యుమ్నుడికి తనే నేర్పిస్తాడు మొత్తం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గత ఆచార్యులు ఎలా ఉండేవాళ్ళు. గతంలో బ్రాహ్మణులు ఏ విధంగా ఉండేవాళ్ళు. అంటే అర్హత గాని ఉంటే నేర్పించేవాళ్ళు. దానివల్ల తన ప్రాణం పోయినా పర్వాలేదు అని అంత గొప్ప బ్రాడ్ మైండెడ్‌నెస్ ఉండేదన్నమాట. తన చంపడానికి గూడా ఇతను ఉన్నా అని తెలిసినా కూడా తనకి ఎక్కడ గూడా ఏది రహస్యాలు ఏది పెట్టుకోకుండా మొత్తం నేర్పిస్తాడన్నమాట తనకి. అది గొప్ప గొప్ప క్యారెక్టర్స్ అన్నమాట వాళ్ళందరూ గూడా. అందుకే వాళ్ళ స్థానాలు అంటే ఎవరి క్యారెక్టర్ అయినా సరే రామాయణంలో గాని, మహాభారతంలో ఉందంటే వాళ్ళు అన్ని రకాలుగా చాలా గొప్పవాళ్ళన్నమాట వాళ్ళు. సో, అందుకే ఇక్కడ చూసావా నువ్వు, నువ్వు దృష్టద్యుమ్నుడికి అంటే ద్రుపద పుత్రుడికి నువ్వు నేర్పించావు గాబట్టి ఈరోజు జూడు అతను ఎంత పని జేశాడో. సో, దీనికి కారణం నువ్వే. ఓకేనా? అని ద్రుపదపుత్రుడైన పదం ఎందుకు వాడతారంటే, ద్రుపదుడంటే ద్రోణాచార్యుడికి కోపం ఉంది గదా! కాబట్టి అతనిలో ఎక్కడైనా వాళ్ళకి పాండవుల మీద సాఫ్ట్ కార్నర్ ఉందేమో. అంటే ఆ సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా యుద్ధం చేయరేమో. అంటే పాండవుల్ని చంపాల్సిన పరిస్థితొచ్చినప్పుడు వాళ్ళు చంపకుండా లేతే వాళ్ళని సరిగ్గా యుద్ధం చేయకుండా వెనకాలకెళ్తారేమో అని ద్రుపదపుత్రుడైన పదం వాడితే ఆయనకి ఆ కోపమొచ్చి మళ్ళీ ఆయన అంటే ఉత్సాహంతో యుద్ధం జేసి వాళ్ళు ఎదుటి సైన్యులు ఎవరున్నా సరే బ్రహ్మాండంగా యుద్ధం చేస్తాడేమో. ఎక్కడ గూడా లోపల ఎలాంటి బలహీనతలు లేకుండా చేస్తాడేమో అనేటువంటి ఇదితో ఇక్కడ దుర్యోధనుడు ద్రుపద పుత్రుడైన పదం వాడతాడు. అంటే భౌతిక జీవితంలో ఇప్పుడు మనం ఉండే సమాజంలో భౌతిక జీవితంలో మనం ఈ ఫ్రెండ్‌షిప్స్‌ని చూస్తున్నాం మనం. ఓకేనా. ఒకసారి మనం మాటిచ్చి అయినా గూడా మనం మాట నిలబెట్టుకోకుండా అయినా గూడా అవసరాన్ని బట్టి ఇది మనం చూస్తున్నాం. కానీ ఇదే పరిస్థితి కృష్ణుడికి, సుధాముడికి జరిగింది. సేమ్ డిట్టో. ఇద్దరు గురుకులంలో ఉన్నారు. ఓకేనా. కృష్ణుడేమో రాజు, సుధాముడేమో బ్రాహ్మణుడు. సో, కాలక్రమంలో కృష్ణుడేమో ద్వారకాకు రాజయ్యాడు. ఇతనేమో కటిక పేదరికంలోకెళ్ళాడు. పేదరికంలోకెళ్ళి సేమ్ థింగ్ అక్కడ గూడా. వాళ్ళు జరగడానికి ఒక పూట కూడా సరిగ్గా ఉండదు. వాళ్ళెవరో పారేసిన అటుకులు, ఎక్కడో ముక్కిపోయిన అటుకులు అయి తెచ్చుకొని గంజి కాచుకొని పిల్లలకి జేసేవాళ్ళు.
అయినా కూడా సుధాముడు కృష్ణనామాన్ని జపిస్తానే ఉండేవాడు. కానీ వాళ్ళ భార్య, మనమైతే ఎట్టో తట్టుకొని మనం ఉంటాము. కానీ పిల్లల పరిస్థితి ఏంది? దయచేసి ఒక్క నువ్వు ఎళ్లి అడగకూడదా? రాజయ్య ఎంతో మందికి ఎన్నెన్నో చేస్తున్నాడు. నువ్వు నిరంతరం ఆయన్ని తలుచుకుంటున్నావు. నీకు చేయడా? దయచేసి దీనికోసమే నువ్వు ఎళ్ళు అన్నప్పుడు, సుధాముడు యాక్చువల్‌గా ఇష్టం లేదు ఎళ్లి. అంటే చెప్పుకోవడం, తన పేదరికం చెప్పుకోవడం, తన దగ్గర నుంచి ఏదో లాభం తీసుకోవడం అతనికి ఇష్టం లేదు అతనికి. కానీ అయినా గూడా నాకు కనీసం ఇన్ని సంవత్సరాలు నేనెళ్లి కృష్ణుడిని చూసే అవకాశం నాకొస్తదిలే. చాలా సంవత్సరాలయింది కృష్ణుడిని చూసి. కనీసం ఈ వంకతో అయినా సరే ఎటో మనం భార్య చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, నీతి ఉంది, ధర్మం ఉంది. ఖచ్చితంగా ఇది నా బాధ్యత పిల్లల్ని చూసుకోవడం, భార్యని చూసిన నా బాధ్యత. కాబట్టి భార్య చెప్పిన మాట వింటాడు. కానీ ఆయన లోపల ఉన్నటువంటి ఆయన భావం ఏందంటే, నేను వెళ్లి చాలా సంవత్సరాలైంది కృష్ణుడిని చూద్దాం, ఎళ్లి చూద్దాం ఎళ్తాడు. సో, సుధాముడు ఎళ్తాడు. సుధాముడు వెళ్ళే క్రమంలో చూస్తే గేట్ దగ్గర నిలబడినప్పుడు ఓకేనా, మొత్తం బక్క చిక్కిపోయేసి, అంటే బట్టలు కూడా సరిగ్గా లేకుండా చినిగిపోయేసి, అసలు చూడడానికి అసలు ఇతను బ్రాహ్మణుడేనా అన్నట్లుగా ఉంటదన్నమాట ఆకారం. సో, గేట్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో, గేట్ కీపర్స్ అంటే అక్కడున్న వాళ్ళు రక్షక భటులు, వాళ్ళు అసలు నువ్వెవరు? ఏంది ఇక్కడ జరుగుతుంది? పిచ్చోడివా అన్నట్టుగా చూస్తారనమాట. ఓకే. నేను కృష్ణుడి యొక్క మిత్రుడిని, బాల్య స్నేహితుడినంటే, "నువ్వేడ బాల్య స్నేహితుడివి? ఆయనెక్కడున్నాడు? నువ్వెక్కడున్నావు?" అని ఇయన్నీ మేము మాట్లాడాం. ఇలా కన్వర్సేషన్ జరిగేటప్పుడు కృష్ణుడు ఎక్కడో తన బెడ్‌రూమ్‌లో ఉన్న కిటికీలోంచి చూసి, అక్కడి నుంచి గమనిస్తాడు. సుధాముని గమనించి పరిగెత్తుకుంటూ అటు నుంచి వస్తాడనమాట. పరిగెత్తుకుంటా వచ్చి సుధాముని తన చేత్తో తీసుకొనొచ్చి తన తన బెడ్‌రూమ్‌లో కూర్చోబెడతాడు. కూర్చొనిబెట్టి పాదాలకి ఆయన నీళ్ళిచ్చి కడిగి ఓకేనా, తనకి కావాల్సినంత తిని రెస్ట్ తీసుకోమని చెప్పి ఓకేనా, స్వయంగా రుక్మిణీదేవి చేత ఫ్యాన్ అంటే విసరమంటాడనమాట. ఓకేనా. ఆ తర్వాత సరే చెప్పు ఏం సంగతి ఇట్టొచ్చావు అంటాడు. కృష్ణుడికి తెలుసు కదా అక్కడ ఏం జరుగుతుందో మొత్తం. అంటే ఏం లేదు, నేను చూడడానికి వచ్చాను, నా బాగుంది, నేను హాయిగాను, నేను వెళ్ళిపోతాను అంటాడు. కానీ కృష్ణుడు గట్టిగా పట్టుకొని, వదిన నా కోసం ఏదో పంపించుంటది, ఆమె కామ్‌గా మాత్రం నిన్ను పంపించదు. ఏం పంపించింది చెప్పు అంటాడు. కానీ ఆయన కళ్ళ ముందు ఆయన చూస్తాడు. ఆయన తినిందంతా పంచపక్ష పరమాణాలు తింటాడు ఆయన ఫుల్లు. అంటే కృష్ణుడు అంత అద్భుతంగా గెస్ట్‌గా ఆయన్ని అన్ని రకాల మర్యాదలు చేస్తాడనమాట. ఇప్పుడు తనే తిన్నటువంటి ఈ పంచపక్ష పరమాణాలు అంటే అక్కడ ఎంత క్వాలిటీ ఉంది, ఓకేనా, ఎంత ఎన్ని రకాలు పెట్టారు. ఇప్పుడు దాని ముందర ఈ ముక్కిపోయినటువంటి అటుకులు తీసి ఎట్టుంటది అసలు. అందుకే ఏం లేదు నా దగ్గర, ఏం లేదు, నాకు అసలు ఏమి ఇవ్వలేదు అంటాడనమాట. కానీ కృష్ణుడే బలవంతంగా లాక్కొని ఓకే, అది ఆయన వేసుకొని నోట్లో వేసుకొని, ఇంతకు మించినటువంటి రుచికరమైన ఇంతవరకు నా జీవితంలో నేను తినలేదు అంటాడు అనమాట. దానికి రుక్మిణీదేవి కూడా, మీరు ఒకటి తింటే నాకు కూడా ఇవ్వండి, నేను కూడా తింటానని ఆ విధంగా. అంటే భగవంతుడి సంబంధం ఎలా ఉంటుందో చూడండి. ఓకే. సో భగవంతుడితో సంబంధం పెట్టుకుంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎలాగా ఆయన కలుపుకుంటాడో, ఎలా ఆయన ఆహ్వానించుకుంటాడో, ఎలా ఆయన ట్రీట్ చేస్తాడో మీరు చూడండి. అందుకే మనము హరినామ సంకీర్తన ద్వారా, హరే కృష్ణ ద్వారా ఎక్కువ మనం భగవంతుడి దగ్గర ఉండడానికి మనం ప్రయత్నించాలి. కానీ మనం భగవంతుడు ఉన్నాడో లేడో, ఉంటే ఏం చేస్తున్నాడో, మనకి ఇస్తాడో లేదో ఏం నమ్మకం, మనకి ఏముంది తెలుసు అవన్నీ. కానీ నా కళ్ళ ముందు ఉన్న వాళ్ళు వీళ్ళు నా కళ్ళ కనిపిస్తున్నారు, సో వీళ్ళతో మన సంబంధాలు చాలా ముఖ్యం, వీళ్ళతో సంబంధాలు మాత్రమే మనల్ని ఆనందంగా ఉంచని క్రమంలో మనం చూస్తూనే ఉన్నాము. మన సంబంధాలు, మన బంధాలు ఎన్నోసార్లు నమ్మక ద్రోహాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఓకే. కానీ కృష్ణుడి సంబంధంలో ఉన్న కృష్ణుడు ఏ విధంగా ట్రీట్ చేశాడు, తన స్నేహితుడిని, తన భక్తుడిని ఏ విధంగా ట్రీట్ చేసి, తను తర్వాత ఎందుకు వచ్చాడో చెప్పడు కదా అసలు. సుధాముడు అసలు చెప్పడు. సరే ఆయన తీసుకుంటాడు, సరే ఆహ్వానించి పంపిస్తాడనమాట. కానీ ఈయన పొయ్యే లోపల వాళ్ళ గుడిసె భవనం అయిపోయి ఉంటది. వారి భార్య బిడ్డలందరూ కూడా కావాల్సిన దుస్తులు గిస్తులు అంతా అంటే చూసే లోపల మొత్తం మారి, అసలుకి సుధాముడికి ఆశ్చర్యం వేస్తది, ఇదే నా ఇల్లు, ఈమె నా భార్యేనా అని.
సో అంటే కృష్ణుడు మొత్తం అర్థం చేసుకొని తెలుసుకొని చేయాల్సినంత చేసి వెళ్తున్నాడు అనమాట. సో కాబట్టి ఇక్కడ ద్రుపద పుత్రేన అనే పదం వాడడానికి సో దుర్యోధనుడు కేవలం తనలో కోపాన్ని రెచ్చగొట్టి, ఆవేశాన్ని రెచ్చగొట్టి, పాండవుల మీద తనకున్నటువంటి అంటే వాళ్ళ మీద అనురాగంతో ఉన్న ప్రేమతో వాళ్ళకి ఏదో చిన్న బలహీనత ఒకవేళ ఉంటే, ఒక ముద్దు స్వభావంగాను ఉంటే, దాన్ని చెరిపేయడానికి దుర్యోధనుడు కావాలని దుష్టద్యుమ్నుడు అనే పదం వాడకుండా ద్రుపద పుత్రేన అనే పదం వాడుతున్నాడు అన్నమాట ఇక్కడ. సో ఆ విధంగా ఈ 3వ శ్లోకము మనం చూసామన్నమాట. సో ఆల్రెడీ 9:10 అయిపోయింది. సో ఈరోజు నేను ఈ సెషన్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు అమ్మా.